ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతోనే గ్రామాలు పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ పేర్కొన్నారు. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో జరిగిన గ్రామ సభకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 460 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు. వివిధ దశల్లో నిర్వహించే ఈ ప్రణాళికలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మీరందరూ చూసి ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, అంటే ఒక రోజు రోడ్స్ క్లీనింగ్, ఒక రోజు డ్రైన్ క్లీనింగ్, ఒక రోజు పంచాయతీ స్కూల్ బిల్డింగ్ క్లీనింగ్, అట్లా పరిశుభ్రత మీద ఒక 15 రోజులు కంటిన్యూస్ గా మనం డ్రైవ్ మోడ్ లో చేసుకోవడం జరిగింది. అట్లానే దాని తర్వాత నెక్స్ట్ కూడా మన రెవెన్యూ ఆగ్మెంటేషన్ కానీ, లేకపోతే ఈ నర్సరీస్ కానీ, లేకపోతే అట్లా కంటిన్యూస్ గా 99 డేస్ కూడా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా మనం తీసుకోవడం జరిగింది. సో ఈ పరిశుభ్రత అనేది ఒక అంశం, మనం 99 రోజుల్లో తీసుకునే అంశాల్లో ఒక అంశం. అందులో ఈ పరిశుభ్రత, అట్లానే రెవెన్యూ ఆగ్మెంటేషన్, అంటే మనకు వచ్చిన ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ అవన్నీ పెంచుకోవడం, లేకపోతే మొక్కలు పెంచుకోవడము గ్రామాల్లో, ఇంకా మిగతా రకాల కార్యక్రమాలు గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ కానీ, లేకపోతే తడి చెత్త పొడి చెత్త కానీ, అవన్నీ కూడా ఈ 99 రోజుల్లో ఒక అంశం మాత్రం. అవి కాకుండా ఇంకో అంశం కింద మనం ఆరోగ్యం అని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనము ప్రతి పిహెచ్సిలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరికీ క్యాంపులు పెట్టి చేయడం జరిగింది. తర్వాత ఎన్సిడి స్క్రీనింగ్ కానీ మిగతా యాక్టివిటీస్ కూడా మనము